నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పరగాడియాతో సీఎం భేటీ. 2 గంటల పాటు చర్చలు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఉన్నతికి సహకరించాలని వినతి. ఏపీలో రైల్వేల అభివృద్ధికి 9,417 కోట్లు కేటాయించామన్న రైల్వే మంత్రి. ప్రస్తుతం 84,559 కోట్ల విలువైన ప్రాజెక్టులు జరుగుతున్నట్లు వెల్లడి. విభజన అంశాలపై కేంద్ర హోంశాఖలో కీలక సమావేశం. పంపకాల్లో పట్టు విడుపులుండాలని ఇరు రాష్ట్రాలకు హితవు. రాష్ట్రంలోని పలు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి సత్తా. ఏలూరు, నెల్లూరుల్లో డిప్యూటీ మేయర్ పీఠాలు కైవసం. ఢిల్లీలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం. ఎల్లుండి పోలింగ్, ఈ నెల 8న లెక్కింపు. మేక్ ఇన్ ఇండియా కార్యాచరణలో మోదీ విఫలమయ్యారన్న రాహుల్. ఉత్పత్తుల రంగాన్ని చైనాకు అప్పగించారని మండిపాటు. వసంత పంచమి సందర్భంగా మహాకుంభమేళాలో రద్దీ. చివరి అమృత్ స్నానానికి భారీగా తరలివచ్చిన భక్తులు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తగిన సహకారం ఇవ్వాలని ఆర్థిక సంఘాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఢిల్లీలో 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పరగాడియాను కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తొలుత 45 నిమిషాలు అనుకున్న భేటీ 2 గంటల పాటు సాగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత 5 ఏళ్ల దుష్పరిపాలన, రంగాల వారీగా జరిగిన నష్టంపై సీఎం చంద్రబాబు పనగడియాకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం ఏపీ జీడీపీ తక్కువగా ఉందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు కూడా తిరిగి చెల్లించే స్థితిలో లేదని ఇటీవల నీతి ఆయోగ్ ఇచ్చిన ఆర్థిక ఆరోగ్య నివేదికను ప్రస్తావించారు. గత 5 ఏళ్లు వైసీపీ దుష్పరిపాలన వల్ల 2014-19 మధ్య జరిగిన అభివృద్ధికి ఫలితం లేకుండా పోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రం చాలా నష్టపోయిందన్నారు. గత 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు అప్పులు చేశారని, మరో 1,50,000 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు పెట్టిపోయారని తెలిపారు. ఈ పరిణామాల నుంచి రాష్ట్రాన్ని ఆర్థికంగా గట్టెక్కించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన ప్రెజెంటేషన్లో సీఎం వివరించారు. పోర్టులు, లాజిస్టిక్ పార్కులు, పరిశ్రమలు వచ్చేందుకు అనువైన వాతావరణం కల్పిస్తున్నట్లు తెలిపారు. పోర్టు ఆధారిత అభివృద్ధికి సహకరించాలని పనగడియాను సీఎం కోరారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు వివరిస్తూనే అన్ని అంశాల్లో ఆర్థిక సంఘం కూడా తగిన సహకారం ఇవ్వాలని కోరారు. డీప్ టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ, ఏఐ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలనే విషయాలపైన ప్రెజెంటేషన్లో చంద్రబాబు వివరించారు. ప్రెజెంటేషన్ అనంతరం అనేక అంశాలపై చంద్రబాబు, అరవింద్ పనగడియా చర్చించారు. దేశంలో ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో చంద్రబాబు తీసుకున్న చర్యల గురించి అరవింద్ పనగడియా ప్రస్తావించినట్లు సమాచారం. ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో 7 రాష్ట్రాలు పోర్టుల ద్వారానే ఆదాయం పొందుతున్నాయని, తెలంగాణ మాత్రం అందుకు భిన్నంగా అభివృద్ధి పథంలో ఉందని ఇరువురి మధ్య చర్చ జరిగింది. గతంలో చేపట్టిన చర్యలే హైదరాబాద్ను ప్రపంచానికి అనుసంధానం చేశాయని వివరించారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావించనంత మాత్రాన ఏపీకి ఏమీ రానట్లు కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కొన్ని పథకాలకు ఎప్పటిలాగే నిధులు కేటాయించారన్న సీఎం కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన పథకాల నిధులను గరిష్టంగా ఉపయోగించుకునే అవకాశం ఏపీకే ఎక్కువగా ఉందన్నారు. ఢిల్లీలో బీజేపీ తరపున ప్రచారానికి వెళ్లిన చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. బీజేపీతోనే దేశ రాజధాని ఢిల్లీ అభివృద్ధి సాధ్యమన్నారు. 10 ఏళ్ల ఆపు పాలనలో ఢిల్లీ అభివృద్ధిలో పూర్తిగా వెనకబడిందన్న చంద్రబాబు సంపద సృష్టించకుండా కేవలం సంక్షేమంపైనే ఆపు దృష్టి పెట్టిందన్నారు. 2047కు అవసరమైన ప్రియారిటీస్ అన్ని కూడా బడ్జెట్ లో చెప్పారు. మన రాష్ట్రానికి వస్తే 7 నెలల నుంచి చాలా వరకు పనులన్నీ పెండింగ్ ఉన్న ఇష్యూస్ అన్ని అయినాయి. దానికి నిధులు కూడా పెట్టారు. అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గాని, రైల్వే జోన్ గాని, ఇండస్ట్రియల్ పార్క్స్ గాని, అదే మరి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వెంటిలేటర్ పైన ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారు. ఇప్పుడు నిలదొక్కుంటున్నాం. ఇంకా మనం చాలా చేయాల్సిన అవసరం ఉంది. అయితే చేసిన డ్యామేజ్ 20
20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయింది కాబట్టి ఇంకా చాలా శ్రమ పడాలి, ఎసులుబాటు లేని పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనా వీఆర్ కాన్ఫిడెంట్. కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి ఎప్పటికప్పుడు టచ్ లో ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ లో మనం చూస్తే కాస్తో కోస్తో ఆ డైరెక్షన్ లో ప్రిపేర్డ్ గా ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఏ కావచ్చు, గ్రీన్ ఎనర్జీ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, లేకపోతే జీరో పావర్టీ కావచ్చు, ఎంఎస్ఎంఈలు కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ముందుకున్నాం. వీఆర్ వెరీ హ్యాపీ. కాబట్టి కొంతమంది అర్థం కాని వాళ్ళందరూ ప్రతి ఒక్కసారి ఏమొచ్చింది పేరు చెప్పారా లేదా పేరు చెప్పక్కర్లేదు. మనకు శక్తి ఉంటే, మన పరిపాలన బాగుంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే చేయూతను అందుకుంటే కంట్రీలో నెంబర్ 1 స్టేట్ గా చేసుకునే అవకాశాలున్నాయి. ఆ డైరెక్షన్ గా ముందుకు పోతున్నాం. ఆస్తులు, అప్పుల పంపకాల్లో సానుకూల దృక్పథం ఉండాలని, ఎక్కువ వాటా కావాలని పట్టుబడితే ఇద్దరికీ నష్టమని తెలుగు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సూచించినట్లు తెలుస్తోంది. విభజన సమస్యల పరిష్కారంపై దాదాపు 2 ఏళ్ల విరామం తర్వాత ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు అధికారులతో ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. విభజన చట్టం 9-10 షెడ్యూల్లోని 20 సంస్థల ఆస్తులు, అప్పుల పంపకంపై హోంశాఖ కార్యదర్శి కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం 2 ప్రభుత్వాలు సానుకూల దృక్పథంతో ఉన్నాయన్న హోం కార్యదర్శి సమన్వయంతో సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. వాతావరణం సానుకూలంగా ఉన్నప్పుడే సమస్యలు కూడా త్వరగా పరిష్కారమవుతాయని అన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఉన్నతాధికారుల స్థాయిలోనే అవకాశం ఉన్నంత వరకు పరిష్కారానికి ప్రయత్నం చేయాలని, లేకపోతే ప్రభుత్వాధినేతలతో చర్చించి కొలిక్కి తీసుకురావాలని సూచించారు. తమకే ఎక్కువ రావాలని ఇద్దరూ పట్టుపడితే ఇద్దరికీ నష్టం వస్తుందని హితవు పలికినట్లు తెలుస్తోంది. ఒకరి అభిప్రాయం మరొకరు కాదని, కోర్టుకు వెళితే కేంద్రంగా తాము ఏమీ చేయలేమని ఎప్పటికి తేలుతుందో కూడా చెప్పలేని పరిస్థితి రావచ్చని హోంశాఖ కార్యదర్శి అన్నట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో విదేశీ సంస్థల నుంచి తీసుకున్న అప్పుల వ్యవహారంలో అడ్వకేట్ జనరల్ నుంచి అభిప్రాయం తీసుకుంటామని రాష్ట్రాల అధికారులు చెప్పగా వీలున్నంత త్వరగా తీసుకోవాలని హోం కార్యదర్శి చెప్పినట్టు తెలుస్తోంది. అడ్వకేట్ జనరల్స్ అభిప్రాయానికి అనుగుణంగా తదుపరి భేటీలో ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు సమాచారం. మౌలిక వసతుల ప్రాజెక్టులకు మద్దతు ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో రైల్వేల అభివృద్ధికి బడ్జెట్లో 9,417 కోట్లు కేటాయించామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇది యూపీఏ హయాంలో కన్నా 11 రెట్లు అధికమని చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు రైల్వేకు బడ్జెట్లో కేటాయింపులను మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 84,559 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు జరుగుతున్నాయన్నారు. ఏపీలోని పట్టణాల మధ్య నమో భారత్ రైళ్లు ప్రవేశపెడతామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఏపీలో ఇప్పటికే అనేక రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని, అందుకే ప్రత్యేకంగా బడ్జెట్లో ప్రస్తావించలేదని అశ్విని వైష్ణవ్ వివరించారు. ఏపీలో రైల్వే పనులు వేగంగా జరిగేలా సీఎం చంద్రబాబు సహకరిస్తున్నారని అశ్విని వైష్ణవ్ తెలిపారు. There is very good coordination between center and state. Projects are moving very fast. 8 Vande Bharat trains covering 15 districts are right now passing through or starting from Andhra Pradesh, connecting Odisha, connecting Telangana, connecting Tamil Nadu. So this is very good coverage, and many more will come in the future. From July, before the budget, July to budget, close to 40,000 crore rupees worth new projects have been sanctioned, in which there is a project for the new capital of Andhra also. So that is the process now. We don't announce new projects in budget. అమరావతి రైల్వే లైన్ను వచ్చే 4 ఏళ్లలో పూర్తి చేస్తామని విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ నరేంద్ర పాటిల్ తెలిపారు. ఏపీకి వందే భారత్ స్లీపర్ రైళ్లు కావాలని ప్రతిపాదనలు ఇచ్చామన్నారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి 271 కోట్లు కేటాయించారని, విశాఖ విజయవాడ మార్గంలో ఆటోమేటిక్ సిగ్నలింగ్ పూర్తి చేస్తున్నామని తెలిపారు. On 24th October, the cabinet has approved the rail line connectivity with an expenditure of 2,245 crores of rupees. So the cabinet approval has been received. This rail line project will go through NTR, Vijayawada and Guntur districts of Andhra Pradesh and Khammam district of Telangana. And it will provide a direct rail line connectivity from Amravati to Hyderabad, Chennai, Bangalore, Mumbai and Kolkata. And we are planning to do it within the next 4 years. During the work of this project, total 19 lakh man days of work will be generated. జగన్ వరుసగా 60 రోజులు అసెంబ్లీకి డుమ్మా కొడితే శాసనసభ్యత్వం దానంతట అదే రద్దవుతుందని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు చెప్పారు. ప్రతిపక్ష నేత హోదా కోసం కోర్టులో కేసు ఉన్నా సంబంధం లేదని ఢిల్లీలో స్పష్టం చేశారు. చందమామ కావాలంటే చిన్నపిల్లడైతే ఏం చేస్తారు తల్లులు,
అద్దంలో చూపెట్టి ఇదిగో చందమామ అంటారు. ఆయన ఒప్పుకోడు, ఇది అర్థం అంటాడు ఆయన. బట్ ప్రజలు ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా ఎవరిస్తారండి? స్పీకర్ గారు ఇస్తారా? శాసనసభ్యుడు 60 రోజుల పాటు కంటిన్యూస్గా సరైన రీజన్తో లీవ్ అప్లై చేయకపోతే 60 రోజులు ఆబ్సెంట్ అయితే ఆటోమేటిక్గా హీ స్టాండ్స్ డిస్క్వాలిఫైడ్. ఈ 60 రోజుల్లో మరి నాకేమన్నా కాలు బెనికిందండి, గతంలో ఆయన చాలాసార్లు బెనికింది, మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళేవాడు. అలా ఏదన్నా మళ్ళీ లక్కీగా కాలు బెనికితే అప్లై చేస్తే, మాకు చెప్పకపోతే కుదరదు, మళ్ళీ అప్లై చేస్తే దెర్ ఈజ్ ఏ ఛాన్స్. అదర్వైజ్ 60 రోజులు ఓవరాల్గా. ఇప్పుడు దాకా అయితే ఆయన సెలవు పెట్టలే. నేను కోర్టులో కేసు వేసాను, నాకు ఈ పోస్ట్ కావాలని చెప్పి కేసు వేసాను, అంచేత అది కుదరదు. 60 రోజులు ఆయన రాకపోతే పులివెందులకు బై ఎలక్షన్ వస్తుంది. సంతకం పెట్టి వెళ్ళిపోవచ్చు అసెంబ్లీకి వచ్చి. అది పెట్టి వెళ్ళిపోతే అతను సీట్ రిటైన్ చేసుకుంటానికి తప్ప రాను అన్నదానికి శాంక్టిటీ ఉండదు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో రాష్ట్రంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని సినీ నటుడు సోనూ సూద్ అన్నారు. సూద్ చారిటీ ఫౌండేషన్ ద్వారా 4 అంబులెన్స్లను ప్రభుత్వానికి అందించారు. అమరావతి సచివాలయంలో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. సోనూ సూద్ను అభినందించిన సీఎం కూటమి ప్రభుత్వం మారుమూల ప్రాంతాలకు సైతం అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ ఆశయంతో సూద్ చారిటీ ఫౌండేషన్ భాగస్వామి కావడంపై ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. Believe that all those small villages and districts which need that medical attention and they don't have those ambulances which a lot of people need during emergencies, because the roads are small, sometimes they don't have that medical facility and a lot of people had approached me that they need ambulances. So we got 4 ambulances today for Andhra and I hope they will save a lot of life. Andhra being very, very close to my heart, all Telugu people being very close to my heart, I want to do a lot of things for this state where, with the guidance of Honorable CM Sir, if you can do some development for the needy people, create some jobs, do some medical, facilities for them. So that's what my motive is and I'm just trying to do my bit. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన విశ్రాంత ఎంబీఓ బ్రహ్మారెడ్డి సైబర్ నేరగాళ్ల బెదిరింపులకు భయపడి 36 లక్షల రూపాయల వరకు సమర్పించుకున్నారు. పోలీసులమంటూ గత నెల 17న బ్రహ్మారెడ్డికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు పలు దఫాలు ఫోన్లో మానసిక క్షోభ పెట్టారు. ఢిల్లీలో పట్టుబడిన ఓ నేరగాడు ఇచ్చిన సమాచారం మేరకు మీపై కేసు పెడతామంటూ బ్రహ్మారెడ్డిని బెదిరించారు. పలు విడతలుగా 36 లక్షల వరకు నగదును సైబర్ నేరగాళ్ల ఖాతాలోకి పంపారు. చివరగా కేసు ఫైల్ మూసివేసేందుకు 90,000 అడగ్గా అప్పుడు విషయాన్ని బెంగళూరులో ఉండే పెద్ద కుమారుడి దృష్టికి తీసుకెళ్లారు. అది సైబర్ మోసమని చెప్పడంతో బ్రహ్మారెడ్డి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పులు తెచ్చి మరీ సైబర్ నేరగాళ్లకు డబ్బు పంపామని బ్రహ్మారెడ్డి వాపోయారు. బాధితుడు చెప్పిన వివరాల ఆధారంగా పలు ఖాతాలను స్తంభింపజేశారు. ఓ ఖాతాలో 6 లక్షలు, మరో దానిలో 49,000, ఇంకో ఖాతాలో 50,000 వరకు హోల్డ్ చేశారు. వీడియో కాల్ చేసి బెదిరించారు. మీ మీద ఢిల్లీలో అరెస్ట్ అయినటువంటి సదాత్ ఖాన్ కేసులు ఉన్నాయని చెప్పేసి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మీ బిడ్డ, మీ పిల్లలు చుట్టూ ఉండే సమాజం ఏ విధంగా బాగా అని చెప్పి టార్చర్ పెట్టారు. మేము దానికి భయపడి వాళ్ళు నేషనల్ సీక్రెట్ అని మమ్మల్ని ఎవరికి చెప్పకుండా రోజు వీడియో కాల్ చేసి మమ్మల్ని 28వ తేదీ వరకు ఈ విధంగా కొనసాగించారు. ఆ మొదటి రోజే మేము భార్యాభర్తలు ఇద్దరం కూడా ఆ టార్చర్ తట్టుకోలేక మేము ఇద్దరం కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాం సార్. 28 రాత్రికి మా పెద్ద అబ్బాయికి బెంగళూరులో డబ్బులు పంపమని అడిగిన తర్వాత వాళ్ళు తెలుసుకుని వెంటనే ఇది సైబర్ క్రైమ్ అని చెప్పేసి వాళ్ళు 29వ తేదీ వచ్చి పోలీసు వారికి అర్జీ ఇవ్వడం జరిగింది. మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికలో కూటమి సత్తా చాటింది. హిందూపురం పురపాలికపై తెలుగుదేశం జెండా ఎగిరింది. ఏలూరు 2 డిప్యూటీ మేయర్లు, నెల్లూరు డిప్యూటీ మేయర్లుగా కూటమి అభ్యర్థులే విజయఢంకా మోగించారు. తిరుపతి డిప్యూటీ మేయర్ సహా మరికొన్ని ఎన్నికలు కోరం లేక వాయిదా పడ్డాయి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పురపాలక చైర్మన్ ఎన్నికల్లో తెలుగుది ఆ పార్టీ అభ్యర్థి రమేష్ కుమార్ చైర్మన్గా ఎన్నికయ్యారు. మొత్తం 38 మంది కౌన్సిలర్లు ఎన్నికలకు హాజరు కాగా రమేష్కు 21 ఓట్లు లభించాయి. వైసీపీ అభ్యర్థికి కేవలం 14 మంది కౌన్సిలర్లే మద్దతు తెలిపారు. పురపాలక చైర్మన్ను ఎమ్మెల్యే బాలకృష్ణ అభినందించారు. జై
ఫోన్ కొంచెం వెనక్కి తీసుకో ఫోన్. వైఎస్ఆర్సీపీ పరిపాలన ఉన్నప్పుడు వారి పరిపాలనకు విసిగిపోయిన కౌన్సిలర్లంతా కూడా ఎలక్షన్ కు ముందే కొంతమంది మన పార్టీ తెలుగుదేశం పార్టీ చూపడం జరిగింది. తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా కొంతమంది మళ్ళీ పార్టీలోకి జాయిన్ అవడం జరిగింది. దాన్ని చేసి ఇప్పుడు మన డివి రమేష్ గారు హిందూపూర్ మున్సిపాలిటీకి 22వ చైర్పర్సన్ గా ఎన్నికవడం చాలా సంతోషించదగ్గ విషయం. ఏలూరు నగరపాలక సంస్థలో ఖాళీ అయిన 2 డిప్యూటీ మేయర్ స్థానాలను టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. 50 మంది సభ్యుల్లో 30 మంది టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా సంతకాలు చేయడంతో టీడీపీ అభ్యర్థులు పప్పు ఉమామహేశ్వరరావు, దుర్గా భవానీ ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. నెల్లూరు డిప్యూటీ మేయర్గా తహసీన్ విజయం సాధించారు. మొత్తం 54 డివిజన్లు ఉండగా వైసీపీ అభ్యర్థి కరీముల్లాకు 12 మంది, తహసీన్కు 41 మంది కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పురపాలిక వైస్ చైర్మన్ల పదవులు తెలుగుదేశం మద్దతుదారుల ఖాతాలోనే పడ్డాయి. మొదటి వైస్ చైర్మన్గా శివకుమార్ రెడ్డి, రెండో వైస్ చైర్మన్గా పఠాన్ నస్రీన్ను కార్పొరేటర్లు ఎన్నుకున్నారు. ఇక కొన్ని పురపాలక వైస్ చైర్మన్ ఎన్నికలు కోరం లేక వాయిదా పడ్డాయి. కాకినాడ జిల్లా తుని పురపాలక వైస్ చైర్మన్ ఎన్నికను కోరం లేదంటూ వాయిదా వేశారు. కార్పొరేటర్లను భయపెట్టి ఎన్నిక జరగనివ్వకుండా వైసీపీ అడ్డుకుంటోందంటూ అంతకుముందు పురపాలక కార్యాలయం వద్ద కూటమి సభ్యులు ఆందోళన చేశారు. తిరుపతి నగరపాలక డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా కోరం లేక వాయిదా పడింది. వైసీపీ కార్పొరేటర్ల బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసరడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పురపాలక వైస్ చైర్మన్ ఎన్నిక సైతం కార్పొరేటర్లు రాకపోవడంతో మంగళవారానికి వాయిదా పడింది. పాలకొండ నగర పంచాయతీ అధ్యక్ష ఎన్నిక వివాదం నడుమ వాయిదా పడింది. వైసీపీ కౌన్సిలర్ రాజేశ్వరి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే వైసీపీ బీ ఫామ్ ఇచ్చినందున ఆ పార్టీ తరపునే పోటీ చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి యశ్వంత్ ఒత్తిడి తెచ్చారంటూ కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జోక్యం చేసుకోవద్దంటూ ఎమ్మెల్యే జయకృష్ణ పట్ల కూడా అమర్యాదగా వ్యవహరించారని నేతలు మండిపడ్డారు. విషయం తెలుసుకుని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అక్కడికి చేరుకున్నాక ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అన్ని స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. కూటమి పార్టీల తరపున ఎమ్మెల్యేలు 29 మంది అభ్యర్థులను వెంటబెట్టుకుని వచ్చి ఓటింగ్లో పాల్గొనగా వైసీపీ నుంచి 26 మంది ఓట్లు వేశారు. కొరిటేపాడుకు చెందిన వైసీపీ కార్పొరేటర్ ఆ పార్టీ సభ్యులతో కాకుండా విడిగా వచ్చి ఓటేశారు. మొత్తం 6 స్థానాల్లో 5 టీడీపీ, 1 జనసేన ఖాతాలో పడ్డాయి. కూటమి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై బాబు. మహారాష్ట్రలో ఎంపీ ఎన్నికల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 లక్షల మందిని ఓటర్ల జాబితాలో చేర్చారని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయన్న రాహుల్ ప్రతిపక్ష పార్టీలకు ఎన్నికల కమిషన్ ఆ డేటాను అందించాలని డిమాండ్ చేశారు. లోక్సభలో రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాహుల్ మాట్లాడారు. గత బడ్జెట్ సమావేశంలో ప్రస్తావించిన అంశాలనే ఈసారి రాష్ట్రపతి వల్లెవేశారని వివరించారు. యూపీఏ అయినా ఎన్డీఏ అయినా దేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోయాయని, దాని గురించి యువతకు ఏ ప్రభుత్వమూ సరైన జవాబు ఇవ్వలేదని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా మంచి ఆలోచనే, కానీ కార్యాచరణలో మోదీ విఫలమయ్యారని రాహుల్ విమర్శించారు. మన దేశం ఉత్పత్తుల నిర్వహణలో విఫలమై ఆ రంగాన్ని చైనాకు అప్పగించిందన్నారు. ఇప్పుడు పూర్తిగా ఉత్పత్తిపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. ఎంతో కీలకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా ఆధారంగా పనిచేస్తుందని, అయితే ఉత్పత్తి వ్యవస్థ నుంచి వచ్చే ప్రతి ఒక్క డేటా చైనాదే అని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో జనగణనపై నిర్వహించినట్లు తెలిపిన రాహుల్ రాష్ట్రంలో దాదాపు 90% దళితులు, గిరిజనులు, వెనుకబడిన వారు, మైనార్టీలు ఉన్నారని వెల్లడించారు. వారి హక్కుల కోసం దేశవ్యాప్తంగా జనగణన చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. The future of this country is going to be decided by the young men and women of this country, the youth of this country.
and this is something I'm sure the Prime Minister would accept, and pretty much everybody in this room will accept, is that even though we have grown fast, we are growing slightly slower now, but we are still growing. A universal problem that we have faced is that we have not been able to tackle the problem of unemployment. Neither the UPA government nor today's NDA government has given a clear-cut answer to the youth of India about employment. I don't think anybody in this room will disagree with me. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. హస్తినాలో హ్యాట్రిక్ కొట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తుండగా చాలా ఏళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు ఉనికిని చాటుకోవడం కోసం కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలు ఉండగా ఎల్లుండి పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఢిల్లీలో 1,56,00,000 మంది ఓటర్ల కోసం 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వసంత పంచమిని పురస్కరించుకుని ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. చివరి అమృత స్నానాన్ని ఆచరించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే త్రివేణి సంగమంలో పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకే 1,20,00,000 మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు చలిని కూడా లెక్క చేయకుండా తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. వివిధ అఖాడాలకు చెందిన సాధువులు తమకు కేటాయించిన ఘాట్లలో అమృత స్నానాలు ఆచరించారు. త్రివేణి సంగమం వద్ద భక్తులపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు. అమృత స్నానం ఆచరించే సమయంలో సాధువులు ఇతర హరహర మహాదేవు అనే నినాదాలతో ఘాట్లన్నీ మారుమోగాయి. దేశం విజయ దుందుబి మోగించింది.